ఎలా అయితే మన ఇండియాలోని రామాయణం, మహాభారతం చాలా పాపులరో, అలానే గ్రీస్‌లోని గ్రీక్ మైథాలజీ చాలా పాపులర్ అనమాట. ఇది కేవలం అక్కడే కాదు, వరల్డ్ వైడ్‌గా కూడా చాలా పాపులర్. ఇందులోని కూడా చాలా ఇన్‌స్పైరింగ్ స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీలోని ఒకటే 'ది ఆడిస్సీ'. ఇదొక అడ్వెంచరస్ స్టోరీ అనమాట. ఈ స్టోరీని ఇప్పుడు క్రిస్టోఫర్ నోలన్ తన నెక్స్ట్ మూవీగా అనౌన్స్ చేశాడు. ఈ స్టోరీలోని ఎమోషన్ ఉంటుంది. పెద్ద పెద్ద తలలు ఉన్న మాన్స్టర్స్ ఉంటారు, జైంట్స్ ఉంటాయి, మ్యాజికల్ క్రీచర్స్ ఉంటాయి, మంత్రగత్తెలు ఉంటారు, గాడ్స్ ఉంటారు, చాలా హీరోయిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. వీటన్నిటిని ఇప్పుడున్న టెక్నాలజీతోని క్రిస్టోఫర్ నోలన్ ఐమాక్స్‌లోని షూట్ చేయబోతున్నాడు. సో ఈ వీడియోలోని ఆడిస్సీ ఎపిక్ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ మీరు గనుక నా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. గ్రీక్ మైథాలజీ చాలా పెద్ద స్టోరీ. అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. సో వీలైనంత సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గీతని రామాయణం అనుకుందాం. ఈ రెండో గీతని గ్రీక్ మైథాలజీ అనుకోండి. రామాయణం చివరిలోనే రావణాసురుడితోని ఒక వార్ జరుగుతుంది. సేమ్ అలానే గ్రీక్ మైథాలజీలో కూడా ఒక పెద్ద వార్ ఉంటుంది. అదే ట్రోజన్ వార్. ఈ వార్ అయిపోయిన తర్వాత రాముడు సీతను తీసుకొని తన ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు. సేమ్ అలానే ట్రోజన్ వార్ అయిపోయిన తర్వాత ఆడిస్సీలోని హీరో కూడా తన ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు. ఒకవేళ రాముడు పుష్పక విమానంలోని తన ఇంటికి వెళ్లే దారిలోని చాలా అడ్డంకులు ఎదుర్కొని ఇంటికి వెళ్ళడానికి 10 ఏళ్ళు పడితే ఎలా ఉంటుందో సేమ్ ఆడిస్సీ స్టోరీ కూడా అలానే ఉంటుంది. ఇందులోని హీరో ఇంటికి వెళ్ళడానికి 10 ఏళ్ళు పడుతుంది. ఈ మధ్యలోని చాలా ప్రమాదాలను ఎదుర్కొంటాడు. అండ్ ఈ మిగిలిన స్టోరీలోని చాలా ప్లాట్ లైన్స్ ఉంటాయి. ఈ యుద్ధం ఎందుకు జరిగిందో కొన్ని రీజన్స్ ఉంటాయి. ఇంత పెద్ద స్టోరీ ప్రెసెంట్ మనకి ఈ వీడియోకి అవసరం లేదు. మనం కేవలం ఆడిస్సీ గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ స్టోరీ ఎంత పెద్దదో కూడా మీకు తెలియాలి. ఈ స్టోరీలోని మెయిన్ క్యారెక్టర్ నేమ్ ఒడీసియస్. ఇతను ఇథికా అనే రాజ్యాన్ని రూల్ చేస్తూ ఉంటాడు. ఇతనికి పెనెలపే అనే వైఫ్ ఉంటుంది. అలానే టెలిమోపస్ అనే ఒక కొడుకు కూడా ఉంటాడు. ఒడీసియస్ చాలా ఇంటెలిజెంట్ అండ్ కన్నింగ్ క్యారెక్టర్. అతను ఒక వారియర్. కేవలం యుద్ధం చేయడం మాత్రమే కాదు, యుద్ధంలోని గెలవడానికి స్ట్రాటజీస్ వేయడం కూడా తెలుసు. ఒడీసియస్ ఫిజికల్ గాను మెంటల్ గాను చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. చాలా డేంజరస్ సిచ్యువేషన్ నుంచి ఒడీసియస్ చాలా తెలివిగా తప్పించుకుంటాడు. అదే ఒడీసియస్ కున్న యూనిక్ క్వాలిటీ అనమాట. ట్రోజన్ వార్లోని వాళ్ళు 10 ఏళ్ళగా ఫైట్ చేస్తున్నా సరే గెలవలేకపోతారు. ఆ వార్ని గెలవడానికి ఒడీసియస్ చివర్లోని ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఒక పెద్ద వైట్ హార్స్ని బిల్డ్ చేసి అందులోని ఒడీసియస్తో పాటు బెస్ట్ వారియర్స్ని సీక్రెట్గా అందులో ఉంచుతాడనమాట. ఆ నెక్స్ట్ డే ఆపోనెంట్ కాసిల్ ముందు ఆ వైట్ హార్స్ని పెడతాడు. అది చూసిన తర్వాత ఆపోనెంట్స్ అందరూ యుద్ధాన్ని విరమించుకొని ఓటమిని అంగీకరించారని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ హార్స్ స్టాచ్యూని కాసిల్ లోపలికి తీసుకెళ్లి పెడతారనమాట. ఆ రోజు నైట్ అందరూ పడుకున్న తర్వాత హార్స్ నుంచి ఒడీసియస్తో పాటు తనతో పాటు వచ్చిన ఫైటర్స్ అందరూ బయటకు వస్తారు. వాళ్ళు ఆ కాసిల్లో ఉన్న వాళ్ళందరినీ నిద్రలోనే చంపేస్తారు. ఆ కాసిల్ని సొంతం చేసుకుంటారు. చివరికి ఆ ట్రోజన్ వార్ గెలుస్తారనమాట. యుద్ధం అయిపోయిన తర్వాత ఒడీసియస్ ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత తన ఫ్యామిలీని కలవబోతున్నందుకు ఒడీసియస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన క్రూని తీసుకొని ఒడీసియస్ ఇంటికి బయలుదేరతాడు. ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసామన్న టైంకి మధ్యలోనే ఒక సైక్లోన్ వస్తుంది. వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వదు. ఆకాశం నిండా మెరుపులు మెరుస్తూ ఉంటాయి. ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి అందుకే వాళ్ళ షిప్ వెనక్కి తిప్పి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఐలాండ్కి వెళ్తారు. ఆ ఐలాండ్ నేమ్ లోటస్ ఈటర్స్. ఈ ఐలాండ్ నిండా లోటస్ ఫ్రూట్స్ ఉంటాయి. అక్కడికి వచ్చిన ఒడీసియస్ క్రూకి ఆ ఐలాండ్లో ఉన్న వాళ్ళు సేమ్ ఇదే ఫ్రూట్స్తోనే ఆతిథ్యం ఇస్తారు. ఆ ఫ్రూట్స్ మామూలు ఫ్రూట్స్ కాదు. ఎవరైతే ఆ ఫ్రూట్స్ని తింటారో వాళ్ళ గతాన్ని మర్చిపోయి ఈ ఐలాండ్లోనే ఉండాలి అనుకుంటారు. ఒడీసియస్ క్రూ అంతా విచిత్రంగా బిహేవ్ చేయడంతోనే ఒడీసియస్ ఆ ఫ్రూట్ గురించి తెలుసుకుంటాడు. తర్వాత ఆ క్రూ మెంబర్స్ అందరినీ షిప్లో ఎక్కించి అక్కడి నుంచి సీక్రెట్గా ఎస్కేప్ అవుతాడు. తర్వాత చాలా కాలం సముద్రంలోనే ఉంటారు. వాళ్ళ షిప్లో ఉన్న ఫుడ్ అంతా అయిపోతుందన్న టైంకి వాళ్ళ దగ్గరలోని ఒక ఐలాండ్ కనిపిస్తుంది. ఐలాండ్లోని గోట్స్ ఉంటాయి. ఆ గోట్స్ని గుహల్లోని ఉంచుతారనమాట. సో ఆ ఐలాండ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడి వీళ్ళ దగ్గర ఉన్న వైన్ని వాళ్ళకి ఇచ్చి ఆ గోట్స్ని తీసుకెళ్దాం అనుకుంటారు. దానికోసం ఒక కేవ్ దగ్గర కూర్చొని ఆ కేవ్ ఓనర్ వచ్చేంత వరకు ఒడీసియస్ క్రూ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. చాలాసేపటి తర్వాత ఆ కేవ్ దగ్గరికి ఒక్క కన్ను ఉన్న ఒక పెద్ద జైంట్ అక్కడికి వస్తుందన్నమాట. ఈ ఐలాండ్స్ నిండా జైంట్సే ఉంటాయి. ఈ జైంట్స్ని వాళ్ళు సైక్లోప్స్ అంటారు. ఈ సైక్లోప్స్ అన్నిటిలోనూ పొలిమోఫస్ అనే ఒక సైక్లోప్ చాలా పాపులర్ అనమాట. అదే ఇక్కడికి వస్తుంది. తను సీ గాడ్ అయిన పొసైడియన్ ఒక సన్ అనమాట. తన కేవ్ దగ్గర కొత్త వాళ్ళని చూసిన పొలిమోఫస్ అందులోని ఇద్దరిని చంపేసి మిగతా వాళ్ళని తన గుహలో పడేసి ఇలా రోజుకొకరిని తింటాను అని అంటాడు. ఒడీసియస్ ఇంకా తల పట్టుకుంటాడు. తను ప్రశాంతంగా ఇంటికి వెళ్దాం అన్నప్పుడు ఒక సైక్లోన్ వచ్చి వాళ్ళని వెనక్కి నెట్టేస్తుంది. దాని నుంచి తప్పించుకోవడానికి ఒక ఐలాండ్కి వెళ్తే అక్కడ గతాన్ని మర్చిపోయే ఫ్రూట్స్ దొరుకుతాయి. దాని నుంచి ఎలాగోలాగా తప్పించుకొని వస్తే ఇప్పుడు ఈ జైంట్కి దొరికిపోయారు. ఒడీసియస్ ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటాడు. జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి ఆలోచించడం మానేసి ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తాడు. నెక్స్ట్ డే పొలిమోఫస్ అక్కడికి వచ్చినప్పుడు అతన్ని కూర్చోబెట్టి వాళ్ళతో తెచ్చుకున్న వైన్ని పొలిమోఫస్కి ఒడీసియసే పోస్తాడు.
ఆ జెయింట్ దానికి హ్యాపీగా ఫీల్ అవుతాడు. నీ నేమ్ ఏంటి అని చెప్పి ఒడీసియస్ని అడుగుతాడు. దానికి ఒడీసియస్ నో బడీ అని అంటాడు. పొలిమాఫస్ పూర్తిగా తాగి మత్తెక్కిన తర్వాత ఒడీసియస్ తనకున్న ఒక్క కన్నుని పొడవడానికి ట్రై చేస్తాడు. తను పొడుస్తున్నప్పుడు పొలిమాఫస్ నన్ను చంపేస్తున్నారు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అది విన్న చుట్టుపక్కల ఉన్న సైక్లోన్స్ అందరూ తన గుహ దగ్గరికి వస్తారు. ఎవరు నిన్ను చంపేస్తున్నారని చెప్పి పొలిమాఫస్ని అడుగుతారు. నో బడీ ఈజ్ కిల్లింగ్ మీ అని అంటాడు. అందుకే తెలివిగా ఒడీసియస్ తన నేమ్ అడిగినప్పుడు నో బడీ అని చెప్తాడు. పొలిమాఫస్ని చంపకుండా కేవలం తన ఐని ఒకటే పొడుస్తాడు. దానితోని పొలిమాఫస్ గుడ్డివాడిగా అయిపోతాడు. ఎందుకంటే ఆ కేవ్ నుంచి బయటకు వెళ్ళాలంటే అడ్డుగా ఉన్న రాయిని తొలగించగలిగేది కేవలం పొలిమాఫస్ ఒక్కడే. ఆ నెక్స్ట్ డే పొలిమాఫస్ తన కేవ్ దగ్గరికి వచ్చి అందులో ఉన్న మేకల్ని మేతకు వదలాలి అనుకుంటాడు. బయటికి వెళ్తున్నప్పుడు అది మేకో హ్యూమనా అని చెప్పి తన చేతులతోనే తడుముతూ ఉంటాడు. ఒడీసియస్ అండ్ క్రూ ఆ మేకల కింద ఉండి ఆ కేవ్ నుంచి ఎలాగోలాగా బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ షిప్లోకి ఎక్కిన తర్వాత ఒడీసియస్ పొలిమాఫస్ని పిలిచి నా నేమ్ నో బడీ కాదు ఒడీసియస్ అని చెప్తాడు. ఇది విన్న తర్వాత పొలిమాఫస్ కోపంతో రగిలిపోతూ వాళ్ళ నాన్నని పిలుస్తాడు. సీగాడ్ అయిన పొసైడియన్ వచ్చి ఒడీసియస్ని శపిస్తాడు. నువ్వు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళవు, ఒకవేళ వెళ్తే నీ జర్నీ చాలా దారుణంగా ఉంటుంది అని అంటాడు. తర్వాత వీళ్ళు ఎయోలి అనే ఒక ఐలాండ్కి వెళ్తారు. ఇది గాల్లోని ఫ్లోట్ అవుతూ ఉంటుంది. దీన్ని రూల్ చేసేది విండ్ గాడ్ అయిన ఎయోలస్. ఒడీసియస్ అతను క్రూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయోలియస్ వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. ఒడీసియస్ స్టోరీ విన్న తర్వాత అతను ఇంటికి వెళ్ళడానికి విండ్ సహకరించేలాగా ఒక బ్యాగ్ ని ఒడీసియస్ కి ఇస్తాడనమాట. ఆ బ్యాగ్ తోనే ఒడీసియస్ అండ్ అతని క్రూ దాదాపు ఎతికాని చేరుకుంటారు. కానీ మధ్యలోనే అతని క్రూ మెంబర్స్ లోని కొంతమంది ఆ బ్యాగ్ లో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆ బ్యాగ్లోని ట్రెషర్ ఏమన్నా ఉంటుంది అని చెప్పి ఎలాగో ఇంటికి వచ్చేస్తున్నాం కాబట్టి ఆ బ్యాగ్ని ఓపెన్ చేసేస్తారు. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న సముద్రంలోని ఒకేసారి అలలు లెగుస్తాయి. ఇప్పటిదాకా వాళ్ళకి సహకరించిన విండ్ ఒకేసారి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి విసిరి పారేస్తుంది. అందరూ ఎయోలియా ఒడ్డుకి కొట్టుకొస్తారు. అది చూసిన ఎయోలస్ గాడ్స్ నిన్ను ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఒడీసియస్ తో అంటాడు. కేవలం కర్సిడ్ పీపుల్కి ఇలా జరుగుతుంది అని చెప్పి ఒడీసియస్ ని వెంటనే అక్కడి నుంచి తరిమేస్తాడు. ఏమి మీ అందం. తర్వాత వాళ్ళు అక్కడికి దగ్గరలో ఉన్న లస్టగోనియా అనే ఒక ఐలాండ్కి చేరుకుంటారు. ఈ ఐలాండ్లోకి అందరూ వెళ్లకుండా ఒడీసియస్ కొంతమందిని మాత్రమే లోపలికి పంపిస్తాడు. ఆ లోపలికి వెళ్ళిన కొంతమందికి అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ కేవలం హ్యూమన్స్ ఎవరు ఉండరు, జైంట్సే ఉంటాయని. ఆ జైంట్స్ కూడా మామూలు జైంట్స్ కాదు, హ్యూమన్స్ తినే అలవాటైన కెనాబిలిజంని ఫాలో అవుతూ ఉంటాయని. సో ఇక్కడే ఉంటే వాళ్ళందరినీ తినేస్తాయని చెప్పి వెంటనే వాళ్ళు షిప్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ షిప్స్ ఎక్కి అక్కడి నుంచి బయలుదేరాలి అనుకుంటారు. ఆ జైంట్స్ వాళ్ళ మీద రాక్స్ విసురుతూ అటాక్ చేస్తాయి. ఎలాగోలాగా ఒడీసియస్ అండ్ అతని క్రూ అక్కడ నుంచి ప్రాణాలతోనే బయటపడతారు. తర్వాత వాళ్ళ షిప్స్ ఆయా అనే ఒక చిన్న ఐలాండ్కి చేరుకుంటాయి. ఇక్కడ ఒడీసియస్ షిప్లోనే ఉండి వాళ్ళ క్రూ మెంబర్స్ని 2 గ్రూప్స్గా విడదీసి ఆ ఐలాండ్లోకి వెళ్ళి ఫుడ్ కోసం వెతకమంటాడు. లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. తన చుట్టూరు సింహాలు, పులులు, వైల్డ్ యానిమల్స్ అన్నీ తన కాళ్ళ దగ్గరే పడి ఉంటాయి. తన నేమ్ సెర్సీ. నాన్న నన్నెప్పుడు వెంటాడే ఎమోషన్. తను సన్ గాడ్ అయిన హీలియోస్ యొక్క కూతురు అనమాట. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సెర్సీ ఫుడ్ పెడుతుంది. ఆ ఫుడ్లోని ఎవరికి తెలియకుండా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తుంది. అది తిన్నవి శుభ్రంగా వాళ్ళ క్రూ మెంబర్స్ అందరూ పడుకుంటారు. లేవగానే వాళ్ళు హ్యూమన్స్ లా కాకుండా పిగ్స్ లాగా మారిపోయి ఉంటారు. అందులోనొకడు సెర్సీ పెట్టిన ఫుడ్ని తినడు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మొత్తం చూసి షిప్ దగ్గర ఉన్న ఒడీసియస్కి చెప్తాడు. ఒడీసియస్ వాళ్ళ క్రూ మెంబర్స్ని కాపాడడానికి ఆ ఐలాండ్లోకి వెళ్తాడు. తను వెళ్ళిన తర్వాత హెమ్స్ అనే ఒక మెసెంజర్ గాడ్ వచ్చి ఒడీసియస్ తోని మాట్లాడతాడు. సెర్సీ మ్యాజిక్ నుంచి తప్పించుకోవడానికి ఒడీసియస్ కి మౌలి అనే ఒక మూలికని ఇస్తాడు. ఆ మూలికనిచ్చి సెర్సీతోని గొడవకి దిగొద్దని ఒడీసియస్ ని హెచ్చరిస్తాడు. తను చెప్పినట్టు వినమని ఒడీసియస్ కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది తిన్న తర్వాత ఒడీసియస్ సెర్సీ దగ్గరికి వెళ్తాడు. సెర్సీని కలిసిన తర్వాత తను పెట్టే ఫుడ్ ని చాలా ధైర్యంగా తింటాడు. ఫుడ్ తిన్న తర్వాత ఒడీసియస్ కి ఏమీ కాదు. సెర్సీ షాక్ అవుతుంది. మర్యాదగా మా క్రూ మెంబర్స్ అందరినీ మామూలుగా మార్చని సెర్సీ గొంతు మీద కత్తి పెట్టి ఒడీసియస్ అడుగుతాడు. సెర్సీ ఒడీసియస్ చెప్పినట్టుగానే చేస్తుంది. అందరూ హ్యూమన్స్ లాగా మారిపోతారు. ఒడీసియస్ వీరత్వానికి మెచ్చి సెర్సీ తనతో పాటే ఉండిపోమంటుంది. ఒడీసియస్ 1 year పాటు సెర్సీతోని ఆ ఐలాండ్లోనే ఉంటాడు. వీళ్ళిద్దరికీ ఒక పిల్లోడు కూడా పుడతాడు. తన పేరు టెలిగోనస్. తర్వాత ఒడీసియస్ తన ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు. సెర్సీని వదిలి అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతాడు.
సెర్సీ ఒడిసియస్ని పంపించే ముందు అండర్ వరల్డ్కి వెళ్ళమంటుంది. నీ జర్నీలోని చాలా ప్రమాదాలు ఉన్నాయి, వాటినన్నిటిని ఎదుర్కోవడానికి అక్కడ ఒక సమాధానం దొరుకుతుంది అని చెప్పి ఒడిసియస్తో అంటుంది. సెర్సీ చెప్పినట్టుగానే ఒడిసియస్ అండర్ వరల్డ్కి వెళ్తాడు. అక్కడ చనిపోయిన స్పిరిట్స్ ఉంటాయి, వాళ్ళతోని మాట్లాడాలంటే ఒడిసియస్ ఏదో ఒక సాక్రిఫైస్ని చేయాల్సి ఉంటుంది. ఒడిసియస్ తన దగ్గర ఉన్న మిల్క్, వాటర్, వైన్ని వీటన్నిటిని కలిపి కొన్ని ప్రేయర్స్ చేస్తాడు. అప్పుడు ఒడిసియస్కి తెలిసిన అండ్ చనిపోయిన స్పిరిట్స్ వచ్చి ఒడిసియస్తోని మాట్లాడతాయి. అందులోని ఒడిసియస్ మదర్ కూడా ఉంటుంది. తను ఒడిసియస్ ఫ్యామిలీ గురించి, తను ఉండే హోమ్ ల్యాండ్ అయిన ఎతిగా గురించి ఒడిసియస్కి చెప్తుంది. ఇంకా చాలా మంది ఒడిసియస్తోని మాట్లాడతారు. ఈ జర్నీలోని తను ఎదుర్కోపోయే ప్రమాదాల గురించి తనతోని చెప్పడానికి ట్రై చేస్తారు. తర్వాత వాళ్ళు వెళ్ళే దారిలోని సైరన్స్ ఎదురవుతాయి. సైరన్స్ అంటే కొన్ని మిథికల్ క్రీచర్స్. వాళ్ళకి అందమైన అమ్మాయిలాగా ఒక బ్యూటిఫుల్ ఫేస్ ఉంటుంది, కానీ బాడీ మాత్రం పక్షి బాడీ ఉంటుంది. వాళ్ళు సాంగ్స్ పాడుతూ ఆ సాంగ్స్ తోని అక్కడికి వచ్చిన వాళ్ళని వాళ్ళ మాయలోని పడేసుకుంటారు. ఆ షిప్స్ ని నాశనం చేసి సైలర్స్ ని ముంచేస్తాయి అన్నమాట. వీటి గురించి ఒడిసియస్కి ముందే తెలుసు. అందుకే వాళ్ళ క్రూ మెంబర్స్ అందరినీ వాళ్ళ సాంగ్స్ వినపడకుండా చెవులు మూసేస్తాడనమాట. కానీ ఎవరో ఒకరు వాళ్ళు ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి వాళ్ళ సాంగ్స్ వినాలి కాబట్టి ఒడిసియస్ని ఆ షిప్కి కట్టేయమని అంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ సాంగ్స్ వినిపిస్తాయి. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ వాళ్ళ సాంగ్స్ చాలా గట్టిగా వినిపిస్తాయి. ఒడిసియస్ వాళ్ళ మాయలో పడిపోతాడు. నన్ను వెంటనే విడిపించిందని చెప్పి వాళ్ళ క్రూ మెంబర్స్ని బతిమాలుతాడు, అరుస్తాడు. కానీ తన మాటలు వాళ్ళ క్రూ మెంబర్స్కి వినపడవన్నమాట. మెల్లమెల్లగా సైరన్స్ని దాటి వెళ్లే కొద్దీ అవి వాటిని అవే పొడుచుకొని చనిపోతూ ఉంటాయి. ఎందుకంటే సైరన్స్ మాయలో ఎవరు పడకపోతే వాళ్ళ మ్యాజిక్ ని బ్రేక్ చేయగలిగితే వాళ్ళు చనిపోవాలని వాళ్ళ ఫేట్ లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీళ్ళు ఒక డేంజరస్ పాత్లోకి వెళ్తారు. 2 కొండల మధ్యలో నుంచి వాళ్ళ షిప్ వెళ్ళడానికి చిన్న దారి మాత్రమే ఉంటుంది. దానిలోనే ఒక సైడ్ ఏమో 6 heads అండ్ 12 legs తోని ఒక సీ మాన్స్టర్ ఉంటుంది. ఇంకొక వైపు దేనినైనా సరే దాన్ని లోపలికి లాగేసుకునే ఒక సుడిగుండం ఉంటుంది. ఆ సుడిగుండం వైపు వెళ్తే క్రూలోని ఒక్క మెంబర్ కూడా మిగలడు, వాళ్ళ షిప్ కూడా నాశనం అయిపోతుంది. అదే మానిస్టర్ వైపు వెళ్తే కొంతమంది చనిపోయినా సరే కొంతమంది మిగులుతారు. కష్టమని తెలిసినా సరే ఆ సీ మానిస్టర్ వైపే వాళ్ళ షిప్ ని పోనిస్తారు. ఒడిసియస్ అనుకున్నట్టుగానే ఆ సీ మానిస్టర్ వాళ్ళ క్రూ మెంబర్స్ లోని 6 తినేస్తుంది. మిగతా వాళ్ళతోని ఒడిసియస్ అక్కడి నుంచి బయటపడతాడు. తర్వాత వీళ్ళు త్రినేషియా అని చెప్పి ఒక ఐలాండ్కి చేరుకుంటారు. దాదాపు వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ అంతా అయిపోతుంది. అందరూ ఆకలితోనే అలమటించిపోతారు. ఈ ఐలాండ్లోని కొన్ని ఆవులు ఉంటాయి. తన జర్నీలోని ఎలాంటి ఆవుకి హాని తలపెట్టనని చెప్పి అండర్ వరల్డ్లోని ఒడిసియస్ సన్ గాడ్ హీలియోస్కి ఒక ప్రామిస్ని చేస్తాడు. ఒడిసియస్ పడుకున్న తర్వాత వాళ్ళ క్రూ మెంబర్స్ అందరూ ఆ ఆవుల్ని చంపి తినేస్తారు. ఒడిసియస్ లేచేసరికి వాళ్ళ క్రూ మెంబర్ చేసిన దానికి తలబట్టుకుంటాడు. ఒడిసియస్ చెప్పినా సరే వాళ్ళ క్రూ మెంబర్స్ ఇది పట్టించుకోరు అనమాట. వాళ్ళందరూ తిన్నారు కాబట్టి చాలా హ్యాపీగా సముద్రంలోకి వెళ్తారు. కానీ ఒడిసియస్ చేసిన దానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలని చెప్పి సన్ గాడ్ హీలియోస్ జియోస్కి చెప్పి ఒక థండర్ని వాళ్ళ షిప్ మీదకి పంపిస్తారు. అది వాళ్ళ షిప్ని ముక్కలు ముక్కలు చేస్తుంది. వాళ్ళ క్రూ మెంబర్స్ అందరూ చెల్లాచెదురైపోతారు. ఒక ఫ్లోట్ అవుతున్న చెక్క ముక్కను పట్టుకొని ఒడిసియస్ ఉంటాడు. దాని మీదే ఒడిసియస్ సముద్రంలోని 10 రోజులు గడుపుతాడు. చివరికి ఒక ఐలాండ్ చేరుకుంటాడు. ఈ ఐలాండ్లోనే కలిప్సో అనే ఒక గాడెస్ ఉంటుంది. తనతో పాటు ఒడిసియస్ని ఈ ఐలాండ్లోనే ఉండిపోమంటుంది. ఆల్రెడీ ఒడిసియస్కి వైఫ్ ఉంది, పిల్లోడు ఉన్నాడని చెప్పి కలిప్సోకి చెప్తాడు. అయినా సరే కలిప్సో వినదనమాట, ఇక్కడే ఉండమంటుంది. ఒడిసియస్ వెళ్ళడానికి కూడా వేరే దారి ఉండదు. సో కలిప్సోతో పాటు ఆ ఐలాండ్లోని 7 years ఉంటాడు. ప్రతిరోజు నైట్ ఆ ఐలాండ్ ఒడ్డుకు వచ్చి తన వైఫ్ గురించి, తన కొడుకు గురించి ఒడిసియస్ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడనమాట. తన బాధని చూడలేక గాడెస్ అయిన ఎతికా జియోస్తో మాట్లాడి ఒడిసియస్ని అక్కడి నుంచి పంపించేయమని చెప్పి వేడుకుంటుంది. జియోస్ కలిప్సోతో చెప్పి ఒడిసియస్ని పంపించేయమంటాడు. ఒడిసియస్ అక్కడి నుంచి మళ్ళీ తన ఇంటికి బయలుదేరతాడు. తను వెళ్ళేటప్పుడు సీ గాడ్ అయిన పొసైడియన్ ఒడిసియస్ మీద అటాక్ చేస్తాడు. పొసైడియన్ అటాక్ చేసిన తర్వాత ఒడిసియస్ నేకిడ్గా ఒక ఐలాండ్ని చేరుకుంటాడు. ఐలాండ్లో ఉన్న కొంతమంది ఒడిసియస్ని చూసి అతన్ని కింగ్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఒడిసియస్ అక్కడికి వెళ్ళిన తర్వాత కింగ్కి తన స్టోరీ గురించి చెప్తాడు. ట్రోజన్ వార్ గురించి, అందులో తను ఎలా గెలిచాడనే దాని గురించి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడనమాట. అది విన్న తర్వాత ఒడిసియస్ని చూసి ఒక గ్రేట్ వారియర్ని మన అందరం కలిసినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని చెప్పి అందరూ ఒడిసియస్ ముందు క్లాప్స్ కొడతారు.
కానీ ఒడీసియస్కి అవేమీ వినపడవు. తను ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక ట్రాజడీ జరిగి మళ్ళీ తను వెనక్కి వెళ్ళిపోతున్నాడు. 10 ఏళ్ల క్రితం జరిగిన వార్ గురించి తను మర్చిపోతాడు. కేవలం తన మైండ్లో ఉన్నవి ఈ జర్నీలోని తను ఎంతమందిని కోల్పోయాడో వాళ్ళ గురించి ఆలోచిస్తూ అక్కడే ఏడ్ చేస్తాడు. ఒడీసియస్ స్టోరీ విన్న తర్వాత తనని ఇంటికి పంపించడానికి వాళ్ళకి తోచినంత సాయం చేస్తారు. నెక్స్ట్ డే హార్బర్ ముందు ఒక షిప్లోని గోల్డ్ నుంచి ఒడీసియస్ని అక్కడ నుంచి పంపిస్తారు. ఆ షిప్ ద్వారా ఒడీసియస్ తన హోమ్ల్యాండ్ అయిన ఎథికాకి చేరుకుంటాడు. వెంటనే తన వైఫ్ని కొడుకుని కలుద్దామని వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒడీసియస్ని గాడెస్ అయిన ఎథీనా ఆపేస్తుంది. 20 ఏళ్ల క్రితం ఎథికా ఎలా ఉండేదో ఇప్పుడు అలా లేదని చెప్పి ఒడీసియస్కి చెప్తుంది. ఇప్పుడు నువ్వు ఒక కామన్ మ్యాన్ లాగా వెళ్ళాలని చెప్పి ఒడీసియస్తో అంటుంది. దానికి ఒడీసియస్ని ఒక నార్మల్ బెగ్గర్ లాగా మార్చేస్తుంది. ఒడీసియస్ అలానే తన హోమ్ టౌన్లోకి వెళ్తాడు. వాళ్ళ వైఫ్ పెనెలోపి రోజు ఒడీసియస్ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒడీసియస్ తిరిగి వస్తాడని చెప్పి పెనెలోపి నమ్ముతుంది. ఈ లోపు తను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది వస్తారు, కానీ ఎవరిని పెనెలోపి యాక్సెప్ట్ చేయదు. ఇంకా కొడుకేమో అప్పుడే టౌన్కి తిరిగి వస్తాడు. వాళ్ళ ఫాదర్ని వెతకడానికి టెలిమోపస్ చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఆ బెగ్గరగా ఉన్నప్పుడే టెలిమోపస్ని ఒడీసియస్ కలుస్తాడు. తర్వాత ఎథీనా వచ్చి తినేని ఫాదర్ అని చెప్పి టెలిమోపస్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. 20 ఏళ్ల తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరూ కలుస్తారు. ఇంకా కాశీలోని పెనెలోపి యొక్క స్వయంవరం జరుగుతుంది. తన్ని ఏలుకోవడానికి చాలా మంది అక్కడికి వస్తారనమాట. సో పూర్వం స్వయంవరాలు ఎలా జరిగిందో మనందరికీ తెలిసిందే. దీనికి ఒక కండిషన్ పెడుతుంది. పెనెలోపి 12 యాక్సిస్ని నిలబెట్టి వాటన్నిటిని ఒకే అరతోనే పడగొట్టాలని చెప్పి ఒక కండిషన్ పెడుతుంది. అండ్ అది పడగొట్టడానికి ఒడీసియస్ యొక్క బౌని వాడుతుంది. ఒక్కరు కూడా ఆ యాక్స్ని కొట్టడం కాదు కదా, ఆ బౌని సరిగ్గా పట్టుకోలేరు. అక్కడికి ఒక బెగ్గర్ వచ్చి నేను ట్రై చేయొచ్చు అని అంటాడు. తన మాట అన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. కానీ ఆ బెగ్గర్లో ఉన్నదే ఒడీసియస్ అని చెప్పి వాళ్ళకి తెలియదు. ఆ బెగ్గర్ ఆ బౌ తీసి ఒక్క షాట్తోనే అన్నిటిని పడగొడతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. తన ఇంటిని నాశనం చేసినందుకు అక్కడ వచ్చిన షూటర్స్ అందరినీ బాణాలు తీసుకొని వాళ్ళ మీద ఫైర్ చేయడం మొదలు పెడతాడు. తన కొడుకైన టెలిమోపస్ కూడా ఒడీసియస్తో కలిసి ఆ షూటర్స్ అందరినీ చంపేస్తారనమాట. తర్వాత ఒడీసియస్ తన వైఫ్ని కలుస్తాడు. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ ఒక్కటవుతారు. ఒడీసియస్ని 20 ఏళ్ల తర్వాత చూసిన పెనెలోపి తన పట్టుకొని ఏడ్చేస్తుంది. ఒడీసియస్ 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రశాంతంగా నవ్వగలుగుతాడు. ఇప్పుడు పెనెలోపి ఒడీసియస్ని ఒక క్వశ్చన్ అడుగుతుంది. 20 ఏళ్ళు ఇంటికి రాకుండా ఏం చేసావు అని. దానికి ఒడీసియస్ నవ్వుతూ పెనెలోపి వైపు చూస్తూ ఒక్క మాట అంటాడు. ఎక్కడి నుంచి మొదలు పెడదాం?